మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఒకటి తీర్పు, రెండోది ప్రయత్నం. మానవుని జీవితంలో మనము ఒక ఆధ్యాత్మికంగా గాను, శారీరకంగా గాను, మానసికంగా గాను మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అయితే మన ప్రయత్నంలో ఒక్కొక్కసారి మనం ఓడిపోతూ ఉంటాం. అలాగే దిగులు పడిపోతాం, జరగలేదే మన ప్రయత్నం, అది కార్యసిద్ధి జరగలేదే అని బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ప్రయత్నాల్లో మనం చాలా జరిగినటువంటి పరిస్థితులు బట్టి ఇంకా అది జరగదేమో అనుకుంటుంటాం. కాబట్టి పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కావచ్చు, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల విషయంలో, చదువు విషయంలో కావచ్చు, పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, అలాగే ఇంకా ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎన్నో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రసంగి గ్రంథకర్త సాలొమోను మహారాజు ఒక మాట అంటున్నాడు, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు ఒకరిని హెచ్చించే సమయం ఉంది, ఒకరిని తగ్గించే సమయం ఉంది. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవడం ఎలాగో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 1వ వచనంలో కూడా ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. కాబట్టి ఒక రోజు వస్తుంది, దేర్ ఈజ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మంచి చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కృంగిపోయినటువంటి నిన్ను లేవనెత్తి మనుషులందరి ముందు నిన్ను ఘనపరుస్తాడు. ఆ ప్రయత్నము ఆపకూడదు. ప్రార్థన ఎక్కువ చేయాలని కొంతమంది తీర్మానం తీసుకుంటారు, కానీ మధ్యలో ఆ ప్రార్థన కసంత ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలి? మరలా మనం ప్రయత్నించాలి. బైబిల్ చదవడం ప్రారంభిస్తారు కొంతమంది. ఆ బైబిల్ చదవడం ప్రారంభించి మధ్యలో ఆపేస్తారు. ఏదో ఒక పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు, సమయం మనకు లేదు కనుక అని మనం చెప్తూ ఉంటాం. అప్పుడు మనం మరలా ప్రయత్నించాలి, బైబిల్ మళ్ళీ చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. అలాగే ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు నువ్వు డెవలప్మెంట్ కోసం, ఎదుగుదల కోసం, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా కొనసాగించాలి. చూడండి, నోహో ఒక ప్రయత్నము చేశాడు. దేవుడు ఒక పనిని పెట్టాడు నోహోకి. ప్రజలందరూ అంటున్నారు, నువ్వు పిచ్చోడివి, వెర్రివాడివి, నువ్వు అజ్ఞానివి, ఆకాశం నుంచి వర్షం ఇప్పుడు పట్టలేదు కదా, నువ్వెందుకు జలప్రలయం వస్తుందని అందరికి చెప్తున్నావు.
ఓడను తయారు చేసుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఒక సమయం వచ్చింది, ఆయన పనికి ఫలితం వచ్చే రోజు ఒక రోజు వచ్చింది. జంతువులు పక్షులన్నింటినీ ఆ ఓడలోకి తీసుకువెళ్ళి దేవుడే ఆ ఓడ తలుపును బిగించిన తర్వాత మనుషులందరూ వచ్చి ఉంటారు. వచ్చి నోహో తలుపు తీ, నువ్వు చెప్పింది నిజమే. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ప్రతి ప్రయత్నంలో ఒక మంచి ఉంది. నీవు దాన్ని కొనసాగించాలి. నీవు దాన్ని పట్టుదలతో కార్యసిద్ధి జరిగించాలి. కాబట్టి ఇలాగా దేవుని వాక్యం కూడా నిన్ను ప్రోత్సహిస్తుంది. అన్ని సమయాల్లో మనం ఓడిపోయినట్లుగా ప్రజలకు కనబడవచ్చు, కానీ నోహ కూడా అలాగే కనిపించాడు. వెరివాడిగా కనిపించాడు, పిచ్చివాడిగా కనిపించాడు. హాము, షేము, యాపేతు వారి ముగ్గురు బిడ్డల్ని గట్టిగా వారిని పట్టుకొని వారి ద్వారా ఆ ఓడను లేక నోహో వారు కొన్ని సంవత్సరాలు ఆ నావను ఓడను తయారు చేశారు. దేవుని బిడ్డలారా, ప్రయత్నం, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. నిమ్రోదు చక్రవర్తి ఒక బాబేలు గోపురం కట్టాడు. అక్కడ అది ఆకాశం అని అంటుతున్నటువంటి ఆ పరిస్థితికి వచ్చింది. దేవుడు వారి ప్రయత్నాలని చెడగొట్టాడు. ఎలాగ చెడగొట్టాడు తెలుసా? అక్కడ భాషలు తారుమారు చేశారు. ఒకే భాష ఉండింది. ఈరోజు భూమి మీద 250 దేశాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. అయితే వాటి అన్నిట్లో రకరకాల భాషలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు మన ప్రయత్నాలు చెడగొడతాడు, ఒక్కోసారి మన ప్రయత్నాల్ని సఫలీకృతం చేస్తాడు, జరిగిస్తాడు. ఆయనకి అన్నీ తెలుసు. సాలమోను ఒక మాట అంటున్నాడు, ప్రసంగి గ్రంథము 1:17 నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించి తిని. ఎలాంటి మాటలు! ఒకటి మతిహీనత అంట, వెరితనం అంట, జ్ఞానాభ్యాసము తెలుసుకున్నటకు నా మనస్సు నేను ప్రయత్నించాను. ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. సొలొమోను జీవితంలో ప్రయత్నించడానికి కారణం ఏంటంటే, ఆయనకి దేవుడు మితిలేనటువంటి అండర్స్టాండింగ్ స్పిరిట్, అవగాహనతో కూడినటువంటి ఎదుటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి అర్థం చేసుకునే గుణము ఆయనకి ఇచ్చాడు దేవుడు. అందుకే ఆయనకి బహుశా ఎక్కువ జ్ఞానం అయిపోయి ఉంటుందేమో. కాబట్టి ఆయన దేవాలయం కట్టాడు. దేవాలయము, ఆయన కట్టినటువంటి దేవాలయం ఈ రోజుల్లో ఎవరు కట్టలేరు. అలాంటి గొప్ప రాజు ఈ సొలొమోను. కాబట్టి ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన పక్షుల భాష కూడా మాట్లాడాడు. పక్షులు ఏ విధంగా మాట్లాడతాయి, అయితే ఆ మాటలు మానవాళికి అర్థం కావు. అయితే ఆ పక్షులు ఎలాగ మాట్లాడతాయో అలాగా నేను కూడా మాట్లాడాలి అని జ్ఞానోచితమైనటువంటి ప్రయత్నం చేశాడు. దేవుడు అది కూడా అతనికి ఇచ్చాడు. ఇంకా కూడా చాలామంది చెప్తారు, అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు అనుకోండి. మనము మన కుటుంబంలో ఉన్నటువంటి మనకు ఒకే మన సతీమణి. అయితే మనకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదో చూడండి. ఆయనకు ఉన్నటువంటి 1000 మందితో ఆయన జ్ఞానోచితమైన మాటలు, ఆయన పోయి పెళ్లి చేసుకోవడం కాదు, కానీ వాళ్ళే తన రాజ్యంలోకి వచ్చి అక్కడే ఉండిపోయినారు. వారితో ఏం మాట్లాడాలి, వారితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా, ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి స్థితిలో మొదటిగా అతను ప్రయత్నించి చివరాఖరికి అతని జీవితంలో అతని ప్రయత్నంలో ఓడిపోయాడు. వాళ్ళకి దాసుడైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని మంచి ప్రయత్నాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ఏది నీకు అవసరమో, ఏది నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలని దేవుని దగ్గర అడుగుతావో,
ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేస్తాడు. నువ్వు మంచి వాటిని వెతికితే నువ్వు మంచి ఫలం పొందుతావు. ఖచ్చితంగా పొందుతావు. ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీ మంచితనం అంతా కూడా దేవునికి కనపరచు, తెలియపరచు. అది కూడా ఒక ప్రయత్నమే. కాబట్టి ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, నీ కుటుంబంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఎత్తిపడతాడు. నీ ప్రయత్నములను కార్యసిద్ధి జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆయన నీకు జవాబిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడలను, నాయనా ఈ వాక్యము చూస్తున్నటువంటి, వింటున్నటువంటి బిడలను దీవించి ఆస్వాదించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.